చిన్న పాట పాడి దేవుని స్తుతిద్దాం. నేను ఒకసారి పాడతా, నాతో పాటు మీరు కూడా ప్రభు సన్నిధిని అనుభవిస్తూ పాడండి. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అందరూ నాతో పాటు కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేరినప్పుడు, తుఫాను ఎగసినను, అలలు లేచినను, దుఃఖాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అందరూ కలిసి మన బలము ఆయనే అని ఒప్పుకుందాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నా He will help us. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు, నాతో పాటు సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. నా యెహోవా షాబోతివే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే. అందరం కలిసి నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నీవేనయ్యా. నాతో పాటు అందరు కలిసి నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నాతో పాటు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వ
అందరం కలిసి చెప్దామా? జీవం, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. మరొకసారి అందరూ కలిసి నాతో పాటు, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. అందరూ కలిసి నా బలమంతా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. అందరూ ఒకసారి, నా బలమంతా నీవేనయ్యా. అవునయ్యా, ఆ బలం మీరే లార్డ్, మీరు లేకపోతే మేమేం లేవు నాయన. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా స్తోత్రం నాయన, నా బలమంతా మీరే తండ్రి. మీరు మాతో లేకపోతే మేమేనాడో నశించిపోయి ఉండేవాళ్ళం తండ్రి. మీ బలం, మీ కాపుదల, మీ కృప, మీ దయ, మీరు మాతో లేకపోతే ఏనాడో మేము నశించిపోయి ఉండేవాళ్ళం. ఏనాడో మేము మట్టిలో కలిసిపోయి ఉండేవాళ్ళం నేను. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు చేస్తున్నాం తండ్రి. we have a purpose for you, Lord. మీకు మా ఎడల ప్రణాళిక ఉందని మేము నమ్ముతున్నాం నాయన. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు మాకు స్ట్రెంగ్త్ని దయచేయండి, బలాన్ని దయచేయండి. మేము ఇంకా ఆత్మీయతలో ఇంకా ఎదుగుటకు సహాయం దయచేయండి ఏసయ్యా. ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్స్, ఇన్ దిస్ క్రిటికల్ సిచ్యువేషన్స్ మాకు మిమ్మల్ని వెతికే సహాయం దయచేయండి. మిమ్మల్ని ఎలా వెతకాలో నేర్పించండి తండ్రి. లార్డ్, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరే ముట్టి స్వస్థపరచండి. ఒక్కసారి అందరం, నా బలమంతా నీవే అని ఒక్కసారి చివరిగా దేవుని స్తుతిద్దామా? నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. చేతులు పైకెత్తి, మీరున్న దగ్గర చేతులు పైకెత్తి దేవుని వైపు చేతులు చూపిస్తూ నాతో పాటు కలిసి పాడండి. నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. ఒకసారి మళ్ళీ, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, ఓ బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా
బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే నయ్యా. స్తుతి స్తుతి స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపల్ల తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. ఇలా ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యూ హ్యావ్ ఎ పర్పస్ ఫర్ అస్ లార్డ్. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఎడల కలిగిన ప్రణాళికను మీరు నెరవేరుస్తున్నారని నమ్ముచున్నాం నాయనా. యేసయ్యా, ఈ టెక్నాలజీని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము సంఘాల్లో కూడుకోవాలనుకుంటున్నాం తండ్రి. ఈ పాండమిక్ని మీరే అరికట్టబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్లీజ్ యేసయ్యా, ఎన్నో కుటుంబాలు అనాథలైపోతున్నాయి, ఎన్నో సంఘాలు అనాథలైపోతున్నాయి నాయనా. ఎన్నో కుటుంబాలకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు ఇల్లు లేక రోడ్ల మీద బతుకుతున్నారు. మీరు అన్నారు కదా యేసయ్యా, బీదలకు కళ్ళు లేని వాళ్ళకు, కుంటి వాళ్ళకి సహాయం చేస్తే నాకు చేసినట్టే అని. ఈ కాలంలో ఆ సహాయం చేయడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది యేసయ్యా. ప్లీజ్ దేవా, మేము చేసిన తప్పులను క్షమించండి దేవా. మాకు ఈ కరోనా నుండి, ఈ పాండమిక్ నుండి విడుదల కలిగించండి యేసయ్యా. ప్లీజ్ యేసయ్యా, మిమ్మల్ని మీ సన్నిధిలో స్తుతించలేకపోతున్నాం తండ్రి. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి యేసయ్యా. ఎంతోమంది పాస్టర్స్ చనిపోతున్నారు యేసయ్యా. ఎన్నో కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి తండ్రి. సహాయం దయచేయండి, సహాయం దయచేయండి యేసయ్యా. అందరూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం, సహాయం దయచేయమని అడుగుదాం. ప్లీజ్ తండ్రి, ఎవరు కామ్గా ఉండకుండా మీరున్న స్థలాల్లో ప్లీజ్ యేసయ్యా, మమ్మల్ని క్షమించండి. మేము చేసిన తప్పిదములను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ us Lord. Give us one more chance Lord. అందరికి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. మీ పాపాలను మీరే రియలైజ్ అయ్యి ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దోస్ సిన్స్. దేవుడు మీ అందరికీ మనందరికీ ఛాన్స్ ఇస్తున్నారు. మనల్ని రక్షించుకోవాలనుకుంటున్నాడు. తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి మనల్ని రక్షించుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ప్లీజ్ అందరూ క్షమాపణ పొందను. మన ముందు చనిపోయిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళమని కాదు, మంచి వాళ్ళమని కాదు, కానీ దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. మన పట్ల ఏదో ప్రణాళిక దేవుడికి ఉంది. ఆ ప్రణాళికను ఫుల్ఫిల్ చేసే వరకు దేవుడు మనల్ని తీసుకోరు. మనం ఎప్పుడు ఇక్కడ ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అందరూ కలిసి దేవుడిని అడగండి. దేవా, ఈ ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ జూమ్ మీటింగ్స్కి వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వాళ్ళకి కావాల్సిన వనరులు మీరే యేసు నామంలో అందించునుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు నామంలో పాండమిక్ సిచ్యువేషన్ని మీరే తొలగించునుగాక అని ప్రార్థన చేస్తున్నాం.
In your name, Lord, please get the freedom from this pandemic, Lord. Give us the freedom from this critical situations, Lord. వందనాలయ్యా. ఈ కొద్దిపాటి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. అందరు బిగ్గరగా ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. ఇంతవరకు స్తుతి ఆరాధనలో ప్రభు సన్నిధిని మనమందరం కూడా అనుభవించాం. అవును, భక్తుడైన దావీదు అంటున్నాడు, నా బలం నీవే అని. నా బలమంతా నీవే ప్రభువా అని భక్తుడైన దావీదు దేవుని స్తుతించి ఆరాధించాడు. మన జీవిత ప్రయాణంలో ఎదురవుతున్న శ్రమలో, కష్టంలో, బాధల్లో మన బలం దేవుడే అని గుర్తించి ఆయనను ఆరాధించడం ఎంతో గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. మంచి ఆరాధన నడిపించిన అభిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఈ రీతిగా కూడుకోవడం ఎంత గొప్ప భాగ్యం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు మరి మనము సాయంకాలం కూడుకుంటున్నాం, అందరం ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఈ గొప్ప భాగ్యం ప్రభు మనకు దయచేశాడు. నిజంగా ఈ నెట్, ఈ జూమ్ యాప్స్ ఇవన్నీ కూడా దేవుని మహిమార్థమై వాడబడుతున్నందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు ఈ నెట్వర్క్స్ అన్నీ కూడా పాపానికి, మనుషులు చెడిపోవడానికి అధికంగా దారి చూపేవి. కానీ ఈరోజు ఈ నెట్వర్కే ప్రభు సువార్త వ్యాప్తికి కూడా ఉపయోగపడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. మన ధన్యతల్లోనికి మనం వెళ్ళిపోదామా? ధన్యతలు నేర్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ధన్యులుగా ఉండాలని ఆశపడుతున్న వారు ఎంతమంది? హల్లెలూయా. ప్రియులారా, ధన్యులు అనగానే ఆశీర్వదించబడిన వారు. ఇది రోజు నేను జ్ఞాపకం చేస్తాను, ఒక మంత్రంలాగా కదా. ఆశీర్వదించబడిన వారు, ఆనందభరితులు, అదృష్టవంతులు. నీ జీవితం ఆశీర్వాదకరంగాను, ఆనందదాయకంగాను, అదృష్టవంతమైనదిగాను, బ్లెస్డ్, హ్యాపీ అండ్ ఫార్చునేట్ ఆ లైఫ్ నీకు కావాలంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ధన్యతలను మనము పాటించాలి. ఆ ధన్యతలలో నేటి మన ధ్యానము నిమిత్తమై 6వ ధన్యతను మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని నేటి ధ్యానము కొరకు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. ప్రైజ్ లార్డ్. చదవండమ్మా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Blessed are the pure in heart, for they shall see God. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాట చాలా ప్లెజెంట్ మాట, చాలా శాంతియుతమైన మాట. హృదయ శుద్ధిని గురించి ఈ లేఖనం సెలవిస్తుంది. దేవునిని చూడాలి, దేవునిని చేరాలి, దేవునికి సమీపంగా ఉండాలి అన్న ఆరాటం, తపన నేటి దినాల్లో అనేకులకు ఉంది. కానీ పరిశుద్ధత అనేది కోల్పోతున్నప్పుడు దేవునిని చూచే భాగ్యం, దేవునిని చేరే భాగ్యం మనకి లభించదు అన్న సంగతిని ప్రియులు గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో ఈ లేఖనాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎవరైతే శుద్ధ హృదయము కలిగి ఉంటారో, లేక హృదయములో శుద్ధి, ఇక్కడ మాట్లాడుతున్నది దేహశుద్ధి కాదండి, ఇక్కడ మాట్లాడుతున్నది ఇంటి శుద్ధి కాదండి. చాలామంది సహోదరులకైతే ఉదయం లేచి ఇల్లు శుభ్రం చేసుకోవడం చాలా ఇష్టం, దేహాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ఇష్టం. మరి కొంతమంది కార్లు ఉన్నోళ్ళు కార్లు శుభ్రం చేసుకుంటారు,
బైకులు ఉన్నోళ్ళు బైకుల్ని శుభ్రం చేసుకుంటారు. చాలామందికి ఓపికగా ఇంటిని, వంటిని, బండ్లను, వాహనాలు, ఇంకా 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 ఇంటి వాకిలితో సహా. కానీ ప్రియులారా గమనించండి, దేహశుద్ధి కాదు, శరీర శుద్ధి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. హృదయము యొక్క శుద్ధీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హృదయ శుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. హృదయ శుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితం ఆనందకరమైనటువంటి జీవితం. హృదయ శుద్ధి ఎవరికైతే ఉంటుందో వారి జీవితం అదృష్టవంతమైన జీవితం. వారు దేవునితో సత్సంబంధం కలిగిన వారుగా, దేవుని దర్శనాన్ని చూచేవారుగా, దేవునిని చేరేవారుగా ఉంటారు. దేవుని చూడడం అంటే రెండు రకాలుగా మనం ఆలోచించాలి. ఒకటి, ఈ భూమి మీద బ్రతుకుతున్న భక్తి జీవితంలో దైవ దర్శనాలు పొందడం. రెండవదిగా, ఈ జీవితం ముగిసిన తర్వాత కన్నులార మన ప్రభువుని నిత్యత్వంలో చూడడం. హల్లెలూయా! ఈ గొప్ప భాగ్యం నీకు కావాలి. అంత మాత్రమే కాదు, ప్రస్తుతం దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడకపోవచ్చు, కానీ తన వాక్యం ద్వారా ఆయన నీకు కనబడుతూనే ఉన్నాడు. తన వాక్యం ద్వారా తన ఉద్దేశాలను నీకు వెల్లడి చేస్తూనే ఉన్నాడు. ఈ సంగతిని ప్రియులు గుర్తించాలి. కనుక శుద్ధ హృదయము, ప్యూరిటీ ఇన్ హార్ట్, ప్యూర్ ఇన్ హార్ట్ అని అంటారు. ప్యూరిటీ, స్వచ్ఛత అనేది నేటి దినాల్లో ఎక్కడ చూసినా కరువైపోయింది ప్రియులారా. స్వచ్ఛత అనేది ఎక్కడ చూసినా కరువైపోయింది. మనము సాధారణంగా ఏది కావాలన్నా స్వచ్ఛమైనవి ఎక్కడ దొరుకుతాయో అక్కడికి కొంత ప్రయాసపడి వెళతాం కదండి. చక్కని నూనె కావాలనుకోండి, మనలో కొంతమంది ఉన్నారు, నూనె గానుగ దగ్గరికి వెళ్ళి నూనె తెచ్చుకుంటారు. హల్లెలూయా! ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని కదా. లేకపోతే మంచి కొబ్బరి నూనె కావాలంటే వాళ్ళు చక్కగా ఎక్కడ ప్యూర్గా దొరుకుతుందో అక్కడికి వెళతారు. నాణ్యత కావాలి, స్వచ్ఛత కావాలి. మనం తీసుకునే పదార్థాలు నాణ్యమైనవిగాను స్వచ్ఛమైనవిగాను ఉండాలని ఆశపడతాం. కానీ విచారం ఏంటో తెలుసా? హృదయములో శుద్ధీకరణ ఉందా లేదా అనేది ఈ రోజుల్లో చాలామంది దాని విషయమై ఏకాగ్రత లేనివారుగా, మనస్సు లేనివారుగా ఉంటూ ఉన్నారు. మనం ఒక పాలే తీసుకుంటున్నాం అనుకోండి, ఆ పాలల్లో కల్తీ లేకుండా ఉండాలని ఆశపడతాం. కల్తీ లేకుండా ఉండే పాలంటే ఏంటండి? నీళ్లు కలపకుండా ఉండే పాలు అని అర్థం. నీళ్లు కలవని పాలు ఎక్కడ దొరుకుతాయి? గేదెల దగ్గరికి వెళ్ళి అక్కడ నిల్చొని అక్కడి నుంచి తెచ్చుకొని చక్కగా వాటితోటి వెన్న తీసుకొని నెయ్యి చేసుకొని ఎంత ఆనందంగా, బలంగా, సౌఖ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. కల్తీ లేని పాల కోసం అంత కృషి చేస్తున్నాం. మరి కల్తీ లేని హృదయం కొరకు ఏం చేయాలి? కల్మషము లేని హృదయం కొరకు ఏం చేయాలి? నిర్దోషమైన హృదయం కొరకు ఏం చేయాలి? ఒకవేళ మార్కెట్లో నుంచి మనము ధాన్యం తెచ్చుకున్నామనుకోండి, ఆ ధాన్యాన్ని కూడా మనం శుద్ధీకరిస్తాం. ఆ ధాన్యాన్ని చక్కగా ఏరి దానిలో పొట్టు లేకుండా, కల్తీ లేకుండా శుద్ధమైన ధాన్యంగా దాన్ని తయారు చేసుకుంటాం. శుద్ధత అనే మాట కల్మషము లేకుండా, దోషము లేకుండా అనే అర్థాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క హృదయ శుద్ధిని గురించి మాట్లాడుతున్నప్పుడు హృదయము అనే మాటని గ్రీక్ లాంగ్వేజ్లో కార్డియా అనే మాట వాడతారు. కార్డియా అనేటువంటి మాట వాడతారు. ప్రియులారా, మనకి సాధారణంగా కార్డియాలజిస్ట్ అంటాం, అనగా గుండె సంబంధిత నిపుణుడు. కార్డియాక్ అటాక్ అనే మాట కూడా వాడుతూ ఉంటారు, అనగా హార్ట్ అటాక్, గుండె పోటుకి గురయ్యారు అని అర్థం. ఆ కోవకు చెందిన పదమే ఇది, అనగా కార్డియాక్ అటాక్ అనేది కానివ్వండి, ఇవన్నీ గ్రీక్లో నుంచి వచ్చినవి. హృదయము అనేది కల్తీ లేనిదిగా ఉండాలి, కల్తీ లేనిదిగా ఉండాలి. హృదయము అనేది శుద్ధమైనదిగా ఉండాలి. కానీ మానవులలో ఏ ఒక్కరు కూడా శుద్ధ హృదయులు లేరు. మనుషులలో ఏ ఒక్కరు కూడా పవిత్రులు లేరు. అందుకే ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం, శుద్ధ హృదయం అంటే ఈ లోకములో పాపమేమీ లేనివారు. కానీ ఒక్కరు కూడా అలాంటి వారు లేరు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పాపము ఆజ్ఞకు హేతు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును.
మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడలా దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. కాబట్టి ప్రియులరా, పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, మేలైనది చెయ్యాలని ఉంది నాకు, మంచి చెయ్యాలని ఉంది నాకు, కానీ నాలో ఉన్న పాప స్వభావము ఆ మేలైన దానిని చేయనియడవలేదు అని అంటాడు. అనగా మనిషి శుద్ధంగా బ్రతకడం ఎంతో కష్టతరమైనటువంటి సంగతే. యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము అంటాడు. అనేక విషయాల్లో మనమందరం తప్పిపోతూ ఉన్నాం ప్రియులారా. మనం ఒక విషయంలో సరిగ్గా ఉన్నామని చెప్పడానికి వీల్లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మానవ జీవితంలో ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధముగా పోరాడుతూ ఉన్నది అని గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 16వ వచనం నుంచి చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. కాబట్టి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా పోరాడుతూ ఉన్నాయి. కాబట్టి మన లోపల ఒక పోరాటం ఉన్నది. మన శరీరం లోకాన్ని ఆశిస్తుంది, మన ఆత్మ దైవికమైన సంగతులను ఆశిస్తుంది. దేవుని సంగతులకు ఆత్మ ఆశపడుతుంది, ఎందుకంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది గనక. కానీ శరీరం భూ సంబంధమైన వాటి కొరకు ఆశపడుతూ ఉంది. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించకుండా శరీరానుసారులుగా బ్రతుకుతున్నారో వారి శరీర ఇష్టాలను నెరవేర్చి శరీర కార్యాలతో బ్రతుకుతూ ఉంటారు. అట్టి వారిని నరకానికి పాత్రులైపోతారు. అందుకే అట్టి కార్యాలలో ఏదైనా మనలో ఉంటే మనము శుద్ధీకరించబడిన వారము కాదు అన్న సంగతిని గ్రహించాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 John chapter 1 verse 8లో మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనం పాపము లేని వారమని చెప్పుకోవద్దు. ఒక సంగతిని గ్రహించాలి. శుద్ధ హృదయం గురించి మాట్లాడుతుంటే, అవును పాస్టర్ గారు, అది నాకు సంబంధించింది కాదు, నేను ఎప్పుడో శుద్ధీకరించబడ్డాను, నేను ఎప్పుడో పవిత్రమైపోయాను అని అనుకోవద్దు. నీవు ఒక దినాన ప్రభు రక్తంలో కడగబడి ఉండొచ్చు, కానీ లోకంలోనికి వెళ్ళినప్పుడు, పాపంలోనికి వెళ్ళినప్పుడు మరలా నీ యొక్క హృదయం మలినమైపోతుంది. ప్రతిదినం ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు వచ్చి దేవా నన్ను శుద్ధీకరించమని ప్రార్థించాలి. ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు హృదయాన్ని శుద్ధీకరించే స్పెషలిస్ట్. గమనించండి, ఈ లోకంలో వైద్యులు అన్న వాళ్ళల్లో ఇంతకుముందు చెప్పినట్లుగా కార్డియాలజిస్ట్ అనే వ్యక్తి ఏం చేస్తాడండి? గుండె సంబంధిత వ్యాధులను చూస్తాడు. అనగా గుండె భౌతికంగా దాన్ని రిపేర్ చేయడం కార్డియాలజిస్ట్కి వచ్చు. కానీ మన ప్రభు, మన రక్షకుడైనటువంటి మన దేవునికి హృదయం లోపల ఉన్న సంగతులు బాగా తెలుసు. హృదయం లోపల ఏ పరిస్థితులు ఉన్నాయో ఆయన బాగుగా ఎరిగినవాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాల లేఖనాన్ని మనం చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను శోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రియులారా, ఈ లేఖన భాగంలో మనం గమనిస్తే హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దానిని గ్రహించగలిగిన వారెవరు? దానిని ఎవరు గ్రహించగలుగుతారు?
పైకి చూడడానికి బాగా శరీరానికి ఏదైనా ఇబ్బంది ఉంటే అది కనబడుతుంది, కానీ హృదయం లోపల ఉన్న సంగతి మనుషులకు అర్థం కాదు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? నీ హృదయాన్ని చూచుచున్న దేవుడు, నీ హృదయ స్థితిని చూచుచున్న దేవుడు. ఆయన హృదయాన్ని చూడడంలో ప్రత్యేకత కలిగిన వాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే చెప్తున్నాను, యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అన్నాడు. ఆయన ఆ విషయంలో ఒక ప్రత్యేకత కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, హృదయం యొక్క తలంపులు కేవలము చెడ్డవి. హృదయం లోపల అన్ని చెడ్డవే ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మన మట్టుకు మనం హృదయాన్ని శుద్ధీకరించుకోవలసిన అవసరం ఉంది. హృదయాన్ని పవిత్రపరచుకోవలసిన అవసరం ఉంది. దేవునికి విరోధముగా, దేవునికి అయిష్టముగా ఉన్నవి ఏదైనా సరే మన హృదయంలో ఉండకూడదు. ఒకవేళ కొంతమంది నేను రక్షించబడ్డానండి, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను పలాని సంవత్సరం రోజున నేను ప్రభువుని రక్షకుడిగా అంగీకరించా, మంచిదే. కానీ ఆ ఒక్క రోజు నీ హృదయం కడగబడితే సరిపోలేదు. ప్రతి దినము క్రీస్తు రక్తములో నీ హృదయం పవిత్రపరచబడాలి. ప్రతి దినము నీవు ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభు నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి అని నీ ఆలోచనలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ యొక్క హృదయ స్థితిని బట్టి దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉంది. తిరిగి మరలా ప్రతిదినము జ్ఞాపకం చేసుకున్నట్లుగానే మీలో చాలామంది అనుకుంటారు, దావీదుని గురించి చెప్పకుండా ఉండలేరు పాస్టర్ గారని. అవును, దావీదు జీవితంలోని అనుభవాలు చాలా శ్రేష్టమైనవి. దావీదు జీవితంలో ఏ అనుభవమైనా మనలో ఉన్న ప్రతి ఒక్కరి అనుభవానికి దగ్గరగానే ఉంటాయి. అందుకే దావీదుని మరలా మరొకసారి జ్ఞాపకం చేస్తాను. దావీదును గురించి మొదటిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో, మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడైన యెహోవా చెబుతున్న మాట అది. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇంగ్లీష్లో ఈ రీతిగా చెప్తారు, ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని. అతడు నా హృదయం ఎరిగినవాడుగా ఉన్నాడు అని, నా హృదయానికి దగ్గరగా బ్రతికేవాడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు దావీదుని ఎంతగానో ప్రేమించాడు. దావీదు అనే పేరుకు అర్థం కూడా ప్రియుడు అని అర్థం. దేవునికి ప్రియమైన వాడుగా బ్రతికాడు దావీదు. ప్రియ దేవుని పిల్లలారా, అట్టి దావీదు తన అనుభవంతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నాడు గనుక 139వ కీర్తనలో 23వ వచనములో ఒక చక్కని మాట పలుకుతాడు. చదువుదాం. 139వ సంకీర్తన 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము. నీ కాయస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. ఇక్కడ అంటున్న మాట చూడండి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోనాయనా, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకోనాయనా, నీకు ఆయాసకరమైంది, నీకు ఇష్టం లేదు నా లోపల ఉందేమో చూడు ప్రభువా. ఏమండి, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవా నా హృదయంలో నీకు తొంగు. మన కళ్ళతో మనల్ని చూసుకుంటే మన కనులకు మనం దోషులుగా కనబడం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థమైనదిగా కనబడుతుందట, తుదకది నాశనానికి చేరుస్తుందట. కాబట్టి ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను చూడు, ఎందుకంటే నీవు హృదయములను, అంతరంగములను, అంతరేంద్రియములను పరీక్షించే నీతి కలిగిన దేవుడు గనక. నా కళ్ళతో నేను చూసుకుంటే నాకు పాపం కనబడటం లేదు, కానీ దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నన్ను శుద్ధీకరించి, నీకు ఆయాసకరమైంది, నీకు బాధకరమైంది ఎప్పుడైనా అడిగావా దేవుని సందులోకి వచ్చి, అయ్యా నీకు ఇష్టం లేని నాలో నుంచి తీసివేయ్యా, నీకు నచ్చంది నాలో నుంచి తీసివేయ్యా, నాలో ప్యూర్ హార్ట్ దయచేయనాయనా, శుద్ధ హృదయం నాకు దయచేయనాయనా అడగగలిగావా ఎప్పుడైనా? దావీదుకు దేవుని హృదయం ఎరిగినవాడు గనక, దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించినప్పుడు 51వ కీర్తన 10వ వచనంలో దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. 6వ వచనం నుంచి చదువుకుందాం. 51వ కీర్తన 6వ వచనం నుంచి.
నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు ఇప్సోపుతో నా పాపం పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముకుడవు కమ్ము. నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చూడండి, ఇక్కడ భక్తుడైన దావీదు వరుస క్రమంలో ప్రార్థన చేస్తున్నాడు. అధ్యాయం మొత్తం మరలా తీరిగ్గా ఉన్నప్పుడు మీరు చదువుకోండి. ప్రభువా, నా అంతరంగంలో స్థిరమైన మనసు కావాలి నాకు. హిస్సోపుతో నా పాపం పరిహరించండి, హిమము కంటే నన్ను తెల్లగా చేయండి. 10వ వచనంలో నా యందు శుద్ధ హృదయము కలగచేయుము. నా యందు శుద్ధ హృదయం. అపవిత్రమైనవి చూడడం ద్వారా, అపవిత్రమైనవి ఆలోచించడం ద్వారా నా హృదయం మలినమైపోయింది. ప్రభు అంటాడు నా హృదయానుసారుడు అని. హృదయానుసారుడైన భక్తుడే శోధన కాలంలో అపవిత్రతలోనికి వెళ్ళిపోయాడు. ఏమండి, ఇక్కడ చాలామంది కడగబడ్డామని, శుద్ధీకరించబడ్డామని, పవిత్రపరచబడ్డామని భావిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ మీ జీవితాలలో దేవునికి ప్రీతికరంగా బ్రతకడం అంటే, ఎక్కడ దేవునికి ఆయాసకరమైనది నీలో ఉందో దాన్ని ప్రక్కకు తొలగించుకోవాలి. భక్తుడైన దావీదు అడిగినట్లుగా ప్రతిదినం నా యందు శుద్ధ హృదయం దయచే నాయనా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. అడుగుతున్నావా? నీ హృదయం లోపల నీవు చిన్న స్థితిలో ఉండవచ్చు, గొప్ప స్థితిలో ఉంటుండొచ్చు. ఏ స్థితిలో ఉన్నా హృదయ శుద్ధి అన్నది అందరికీ చెందినటువంటి మాట. అంత మాత్రమే కాదు, ఎందుకు హృదయం లోపల పాపం ఉంది, హృదయం లోపల అపవిత్రత ఉంది అని అంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు సూటిగా మాట్లాడుతున్న మాటలు దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? హృదయములో నుండే వస్తున్నాయి. మరి ఒక లేఖనం కూడా మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వరకు మీరు చూస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23 వరకు, లోపల నుండి అనగా లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి బయలు వెళ్ళినవి మనుష్యుని అపవిత్రపరచును అనగా జారత్వము. అక్కడ చూడండి, హృదయములో నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయములో నుంచి వస్తున్నాయి. పైకి చాలా చక్కగా కనబడుతూ ఉండవచ్చు, కానీ హృదయము లోపల చాలా అపవిత్రమైన కార్యాలున్నాయి. కనుక ఈ లోపల ఉన్న వాటన్నిటిని బయటికి తీసి పారవేయాలి. అలా పారవేసుకోవడం దేవుని పిల్లలు నేర్చుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. ఏమండి, గిన్నె పైనే శుభ్రం చేస్తారట, లోపల అపవిత్రత ఉంటుందట. ఒక పాల గిన్నె తీసుకోండి ప్రియులారా, ఆ గిన్నె పైన చక్కగా కడిగినంత మాత్రాన మనకి ప్రయోజనం ఉండదు. లోపల మంచి శుభ్రంగా కడిగితేనే ఆ పాలు విరిగిపోకుండా ఉంటాయి. అలాగే పైకి దేహం చూడడానికి అందమైన బట్టలతోనో, తెల్లని బట్టలతోనో, పెద్ద బైబిలుతోనో కనబడుతుండొచ్చు, కానీ హృదయములో పవిత్రత లేకపోతే, హృదయములో శుద్ధీకరణ లేకపోతే, హృదయం లోపల దేవునికి అయిష్టకరమైనవి కనబడితే, నేను ఒక మాట చెప్తాను, ఏదైనా సరే ఈ మధ్య కాలంలో, కరోనా కాలంలో మరి ఆర్బిటిఎస్ టెస్ట్లని, ర్యాపిడ్ టెస్ట్లని, ఇలాంటి టెస్ట్లన్నీ కూడా చూస్తున్నప్పుడు కొంతమందికి నెగిటివ్స్ వస్తున్నాయి. కానీ సిటీ స్కాన్ తీసినప్పుడు అసలు లోపల పరిస్థితి బయటపడుతుంది. అలాగే దేవుని పిల్లలారా, మన దేవుని
కనులు మన హృదయం లోపల ఉన్న లోపాన్ని బయట పెడతాయి. కొంతమంది చిన్న చిన్న ఎక్స్రేలకి వాళ్ళ యొక్క సమస్య బయటికి రాదు. ఎంఆర్ఐ స్కానింగ్ తీసినప్పుడు వాళ్ళ సమస్య బయటికి, ఎందుకంటే ఆ ఎంఆర్ఐ ఏం చేస్తుందంటే నరాలను లోపల ప్రతి భాగాన్ని కూడా అది ఫొటోస్ తీస్తుంది అన్నమాట. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యము మన లోపలికి వెళ్ళి లోపల అతుక్కొని ఉన్న పాపం, లోపల కూరుకుపోయినటువంటి అవిధేయత, లోపల ఉన్నటువంటి దేవుని చిత్తానికి విరుద్ధమైనవి మనం తీసివేసుకోవాలి. అందుకే ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియులారా, దేవుని పిల్లలారా, గమనించండి. ప్రభు బిడ్డలుగా మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి కావాలి. 1 పేతురు పత్రిక, ఈరోజు రెఫరెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, చదవక్కర్లేదు, కానీ చదవగలిగిన వారు చదవచ్చు, చదవగలిగిన వరకే చదువుతాము, కానీ నోట్ చేసుకోవడం కోసం నేను చెప్తున్నాను. 1 పేతురు 1 అధ్యాయము 14 నుంచి 16 వరకు మీరు చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని కింద లేఖనాలలో మనం చూస్తాం. ప్రభువు మన నుంచి ఆశిస్తున్నది పరిశుద్ధత, మంచి చూపు, అనగా శుద్ధ చూపు, శుద్ధ ఆలోచన, శుద్ధ మాటలు, శుద్ధమైనటువంటి తలంపులు, శుద్ధత, కల్మషము లేని, దోషము లేని, పవిత్రమైనవి, స్వచ్ఛమైన పాలు ఎంత మంచిదో అలాగే శుద్ధమైన హృదయము అంత క్షేమాన్ని కలిగిస్తుంది. పవిత్రత అనేది దేవునికి చెందిన మాట. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము, అనగా జారత్వమునకు దూరముగా ఉండడం దేవుని చిత్తము, అనగా కామ వికార చేష్టలోనికి వెళ్ళి అపవిత్రమైన తలంపులతో, కామ వికార చేష్టలతో మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు అంటాడు. అదే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలోనే అదే 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ప్రియులారా, ఈరోజు నేను పరిశుద్ధతను గురించి, శుద్ధీకరణ గురించి మాట్లాడుతున్నాను. ఈ మాట దయచేసి గమనించండి, దేవునికి చెందిన మాట. పరిశుద్ధత అనేది దేవునికి మాత్రమే చెందింది. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. అందుకే సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు కూడా పరలోకములో ఆయన స్తుతించబడతా ఉన్నారు. ఆయనని మించిన పరిశుద్ధుడు ఎవరు లేరు. హల్లెలూయా. పరిశుద్ధులలో ఆయన శ్రేష్ఠుడుగా ఉన్నాడు ప్రియులారా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో 14వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు కదా, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అంటాడు. పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఏమండి, చాలామంది అంటే ఎవరు ఉండగలరండి పరిశుద్ధంగా? ఏదో పాపం అంటారు. ఎవరు పాపం లేకుండా ఉన్నారు? ఎవరు శుద్ధులుగా ఉన్నారు? నిజమే, ఎవరు శుద్ధులుగా లేకపోవచ్చు. అందుకే ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, వీ కాంట్ లివ్ హోలీ లైఫ్ బట్ వీ ట్రై టు లివ్ హోలీ లైఫ్. వీ కాంట్ లివ్ హోలీ లైఫ్ బట్ వీ ట్రై టు లివ్ హోలీ లైఫ్. మనం పరిశుద్ధంగా ఉండలేం ఎప్పటికీ. అలాగని పాపంలో బ్రతికిపోదామా? పరిశుద్ధుడైన యేసయ్యని ప్రేమిస్తున్నప్పుడు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు లక్షణాలను తలంచుకుంటున్నప్పుడు, ఆ పరిశుద్ధుడైన యేసయ్య కోసం జీవించడం ప్రారంభిస్తే ఉచితంగా మనకి పరిశుద్ధులు అనే పేరిచ్చాడండి. ఏమండి, మనలందరినీ ఎవరిని పిలుస్తారో తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వ్యక్తి, బలలో చేయి వేస్తున్న వ్యక్తుల గురించి దేవుని వాక్యం పలుకుతున్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధుల గుంపు అన్నారు. మనమందరం కూడా పరిశుద్ధుల గుంపు. అసలు ఆ మాటకి మనం యోగ్యులమేనా? ఎవరైనా వెటకారంగా కొన్నిసార్లు అంటూ ఉంటారు, అయ్యగారు వందనాలండి, మీరు పెద్దోళ్ళండి అని అంటే వెంటనే ఏమంటావండి? అంత పెద్ద మాటలు ఎందుకన్నా నువ్వు, నేనేం పెద్దోడిని అని అంటారు. అవునా? అంటే కొంతమంది పెద్దోళ్ళు అనేది వెటకారంగా కూడా మాట్లాడతారు. ప్రియులారా, ఏ కోణంలో కూడా మనకి పరిశుద్ధులు అని పేరు పెట్టబడే యోగ్యత మనకి లేదు. మన ప్రభువు, మన రక్షకుడైన దేవుడు కామ, క్రోధ, మద, మత్సరములు లేని
పవిత్రుడు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి మన అందరి పాపముల నిమిత్తమై ఒకేసారి ఏకైక బలిగా తనను తాను అప్పగించుకున్నాడు గనక 1 యోహాను రాసిన పత్రికలోనే 1వ అధ్యాయములోని 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా. 1 John chapter 1 verse 7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియులారా గమనించండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందట? పవిత్రులుగా చేయును. యేసు రక్తం మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. హృదయ శుద్ధి ఎలా లభిస్తుంది అంటే యేసు రక్తం ద్వారా లభిస్తుంది. సో శుద్ధ హృదయము కలిగిన వారు ధన్యులు. ప్యూరిటీ ఇన్ హార్ట్, హోలీనెస్, ఈ పదాలన్నీ మన ప్రభువుకి చెందినవే. ఆ ప్రభువుని ప్రేమించేవారు, ఆ ప్రభువుని అనుసరించేవారు ప్రభువుకి ప్రియమైన వారుగా బ్రతకాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని చూడాలనుందా? దేవుని చేరాలనుందా? నువ్వు మోకరించే ప్రతిసారి ఇదిగో ఆయన సన్నిధిని నీవు అనుభవించగలుగుతావు శుద్ధ హృదయం నీలో ఉన్నప్పుడు. ఈ లోకపు జీవితం ముగిసిపోయిన తర్వాత కనులార ప్రభువును చూచే ఆ గొప్ప భాగ్యం మనకు లభిస్తుంది. శుద్ధ హృదయాలకు వచ్చే గొప్ప ఫలితం ఏంటంటే వారు దేవుని చూచెదరు. నిత్యత్వంలో ప్రవేశించి ఆ ప్రభువును చూచే ఆ అనుభవం, ఆ ప్రభువుతో గడిపే ఆ అనుభవం ఎంతో గొప్పది. కొంతమంది భక్తులు చెబుతూ ఉంటారు, వారి జీవితంలో ఒక్కసారో 2 సార్లో ప్రభు దర్శనం కలిగితే జీవితకాలం అంతా తృప్తి పడిపోతూ ఉంటారు. కానీ ఈ జీవితం ముగిసిన తర్వాత పరలోకంలోనికి వెళ్ళి మన ప్రభువుని కనులారా చూడబోతూ ఉన్నాం. మన ప్రభువుతో మనం ఉండబోతూ ఉన్నాం. ఆ గొప్ప అనుభూతి, అందుకే మనం పాడుకుంటాం, ప్రియా యేసు రాజును నే చూచినా చాలు, మహిమలో ఆయనతో నేను ఉంటే చాలు. ఆ గొప్ప అనుభూతి నీకు కావాలంటే దయచేసి ఈరోజు చెప్పబడిన ఈ ధన్యత, 6వ ధన్యత, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ప్యూరిటీ ఇన్ హార్ట్. ఎప్పుడైతే దేవుని సందులో, ఇది చాలా కష్టమే, రక్షించబడి కాలాలు అయిపోయింది. ప్రతి దినం కూడా శరీరం నిన్ను తొందర చేస్తూ ఉంటుంది. ఆత్మకు విరోధంగా శరీరం ప్రేరేపిస్తూ ఉంటుంది. వాక్యానికి విరోధంగా శరీరం నిన్ను తొందర చేస్తూ ఉంటుంది. అయినా శరీరం మాట వినొద్దు. శరీర ఇచ్చలను నెరవేర్చేవారు దేవుని నీతిని నెరవేర్చలేరు. శరీర కోరికలు నెరవేర్చేవారు ప్రభు రాజ్య సంబంధులుగా ఉండలేరు. హృదయ శుద్ధిని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ దేవుడే తన రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరణిస్తాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఇంకా శుద్ధీకరణ లేకపోతే, ఇంకా హృదయాన్ని పవిత్రపరచుకోకపోతే, ఒకవేళ రక్షించబడిన వ్యక్తివే కావచ్చు, ఇంకా నీలో కొన్ని అవిధేయకరమైన కార్యాలు ఉన్నాయి. తలలు వంచుదామా, కళ్ళు మూసుకుందామా, ప్రభువుని అడుగుదామా, పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకునండి. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుని సందులో ప్రార్థనలో గడుపుదామా. దయచేసి ప్రభువుని అడగండి, ప్రభువా నాకు శుద్ధ హృదయం కావాలయ్యా, నాకు పవిత్రమైన హృదయం కావాలి ప్రభువా. చూపులో, మాటల్లో, తలంపులో నేను పడిపోయాను నాయన. ఒక్కొక్కసారి అనుకుంటుండొచ్చు, లోకములోని మనుషులతో విరోధంగా మాట్లాడితేనే పాపమని. నీ భర్తతో తొందరపాటు మాటలు మాట్లాడి నీవు అపవిత్రంగా తయారైపోతున్నావు. నీ భార్యతో నీవు దుడుకుతనంగా మాట్లాడి అశుద్ధమైన వ్యక్తివైపోతా ఉన్నావు. నీ తల్లిదండ్రులకు విరోధంగా మాట్లాడి నీవు అశుద్ధమైపోతున్నావు. ఈరోజు అడగండి, ప్రభువా నా కనులకు పరిశుద్ధత కావాలి, నా చెవులకు పరిశుద్ధత కావాలి, నా మాటలకు పరిశుద్ధత కావాలి. నేను పరిశుద్ధ జీవితం జీవించటానికి మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు ఇవ్వమని అడుగుదామా? దేవుణ్ణి అడుగుదామా? యేసయ్యా నన్ను శుద్ధీకరించు, యేసయ్యా నన్ను పవిత్రపరచు. వాక్యానుసారమైన జీవితం ఏ బలహీనతను నేను తొందర చేస్తుందో, ఏ పాపం మాటి మాటికి నిన్ను లోకంలోనికి లాగుతుందో,
ఇప్పుడే నోరు తెరిచి పశ్చాత్తాపంతో ప్రార్థించండి. చివరి ప్రార్థన సతీష్ పాస్టర్ గారు చేస్తారు. సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ పాదాలకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అద్భుతమైనటువంటి నా ప్రభ మాటలు నా ప్రభ అయ్యా, మా ఆత్మీయ తండ్రి వలన మేమందరం నేర్చుకోవటానికి సహాయం చేస్తాం. దైవమా, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. హృదయ శుద్ధి కల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నా ప్రభ నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాను నా ప్రభ. ఆ రీతిగా ఉండటకు మాకు సహాయం చేయండి అయ్యా. అన్నారు నీ హృదయం నా తండ్రి బాల్యము నుండి చెడ్డదని లేఖనాలు తెలియచేస్తున్నాయి అయ్యా. హృదయం వ్యాధి కలిగినది నా ప్రభ అయ్యా. హృదయం చెడిపోయిన స్థితిలో నా ప్రభ ప్రతి నరుడు ఉండగా అయ్యా, హృదయ శుద్ధిని కలగ చేయుటకు నా ప్రభ మా కొరకు దిగి వచ్చిన యేసయ్య, మీకు వందనాలు 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 వందనాలు. అంత గొప్ప దైవజనుడు పౌలే నా ప్రభ తాను చేయదలుచుకున్నది చేయలేని స్థితిలో ఉన్నానని ఒప్పుకుంటున్న విధానాన్ని బట్టి అయ్యా, మరి మేము ఇంకెంతగా ఒప్పుకోవాల్సి ఉన్నదో అయ్యా. తెలిసి తెలియక నా తండ్రి మా హృదయంలో ఉన్న దోషమంతటిని క్షమించండి క్షమించండి క్షమించండి. పవిత్రుడా నా తండ్రి, నీ రక్తముతో కడగండి 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 నా ప్రభ. మీ ముఖ దర్శనము చూసే అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. మీ ముఖ దర్శనము చూసే అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. మా హృదయము శుద్ధిగా నా ప్రభ ఉంచుకొనుటకు జాగ్రత్త పడుటకు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి శోధనను ప్రతి ఒక్క నా తండ్రి అయా నా తండ్రి శోధన జయించుటకు నీ కృపను అనుగ్రహించమని, ఇంకా అనేక విషయాలు జాగ్రత్త కలిగి ఉండటకు నీ కృపనిమ్మని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్యాదరణ సన్నిధి, సమాధానం చేరుడు ప్రతి వారికి వారి కుటుంబాలకు శుద్ధ హృదయము కలిగి చేయు దేవుని సమాధానం వరకు తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం.